सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। गात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मंगलम्। सकल लोकपति सर्वेश्वरुडु అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ ఆపద్బాంధవుడి దివ్య మంగళ స్వరూపము, ఆ సందర్శన భాగ్యం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందర్శన భాగ్యం శ్రీనివాస మంగాపురం నుంచి మనందరికీ కూడా స్వామివారు అనుగ్రహిస్తూ సర్వ భూపాల వాహనంలో సమస్త జగత్తుకి సమస్త లోకాలకి చక్రవర్తిగా ఆ స్వామివారు బకాసుర వధను జరుపుతూ స్వామివారి యొక్క సందర్శన భాగ్యం మనందరికీ కలుగుతోంది. దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ ఆర్తజన రక్షణే ధ్యేయంగా స్వీకరించినటువంటి శ్రీవేంకటేశ్వర అవతారంలో అలనాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ బాలునిగా గోపబాలురతో ఆటలాడుకునే సమయంలో కంసుని మిత్రుడైనటువంటి అసురుడు బకాసురుడు అనేటువంటి రాక్షసుడు శ్రీకృష్ణుణ్ణి సంహరించాలని ఆ ఆడుకుంటున్న బాలుర వైపుకు వచ్చి స్వామివారిని మింగివేశాడట. ఉత్పలుడు అనేటువంటి ఆ చక్రవర్తి ఎందుకు బకాసురుడుగా అంటే తన యొక్క హింసా ప్రవృత్తి చేత మానవ జన్మ ఎత్తినటువంటి ఉత్పలుడు అనేటువంటి ఒక మహారాజు రాక్షసరాజు బకాసురుడిగా మారి శ్రీకృష్ణ పరమాత్మని గుటుక్కున మింగివేశాడట. మింగడమైతే మింగాడు, కానీ ఆ పొట్టలో స్వామివారిని ఇముడ్చుకోలేక ఆ దివ్య తేజస్సుని తట్టుకోలేకపోతుంటే ఆ దివ్య తేజస్సుని తట్టుకోలేక బయటకి విసర్జించినప్పుడు స్వామివారు బయటకి వచ్చి
ఆ బకాసురుడి యొక్క ముక్కుని పట్టుకొని చీల్చి చెండాడి సంహరించిన శ్రీకృష్ణ స్వరూపం మనం ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే మన పాలిట సమస్త ధర్మాల పాలిట శత్రువులుగా ఉన్న సమస్తమైనటువంటి దుష్ట శిక్షణకై స్వామివారు వేంచేసినట్టుగా సర్వభూపాల వాహనంలో మనందరికీ కూడా స్వామివారు అనుగ్రహం చేస్తున్నట్టు ఉంటుంది. పరబ్రహ్మ పరాత్పరుడు, ఆది మధ్యాంతరహితుడు, సర్వశక్తి సంపన్నుడు, సృష్టి స్థితిలయ కారుడు శ్రీమన్నారాయణుడి ముందు చూడండి, ఆ స్వామివారికి శ్రీనివాస మంగాపురంలోని తిరుమాడ వీధులలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవంలో అందరూ ఆబాల గోపాలము భక్తజన సందోహమంతా కూడా రకరకాల నాట్య విన్యాసాలతో జగత్ప్రభువుని సేవించడానికి వేంచేపు చేశారు. మరి స్వామి చూడండి, ఆ బకాసురుడు అనబడేటువంటి ఆ కొంగ ముక్కుని పట్టుకొని చీల్చి చెండాడుతూ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా సకల లోకాలకు సమస్త మహారాజులకు చక్రవర్తులకు తానే మహారాజుని అని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో భక్తులను అనుగ్రహిస్తూ అభయప్రదానం చేస్తూ రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే అనే వేదవాక్య ప్రమాణంగా శ్రీమన్నారాయణుడు రాజాదిరాజుగా అధికార దుర్వినియోగం కాకుండా ఉండాలంటే రాజులందరూ స్వామి భక్త పరాయణులై ఉండాలి, స్వామి సేవకులై ఉండాలి. అందుకే సర్వభూపాలురు కూడా స్వామివారికి వాహన స్థానీయమై స్వామివారిని తమ భుజస్కంధాల మీద మోస్తూ ఉంటారట. ఒక పక్కన మంగళ వాయిద్యాలు, అదేవిధంగా కోలాటాలు, భజనలు, వివిధ రకాలైనటువంటి వాద్య బృందాలు స్వామివారి పట్ల అనన్యమైనటువంటి భక్తి చింతనతో మన రక్షకుడిగా స్వామివారు ఉన్నారు అన్నటువంటి ఆనందంతో స్వామి ముందు చిందులాడుతూ స్వామిని ఆనందపరచడానికి శాంతింపజేయడానికి చూస్తున్నారు. ముగ్ధ మనోహరమైనటువంటి ఆ స్వామివారి యొక్క స్వరూపము ఒక పక్క రౌద్రంగా మరొక పక్క శాంతంగా ఆ సమస్తమైనటువంటి పుష్పమాలికలను ధారణ చేసి పట్టు పీతాంబర వస్త్రధారి అయి శ్రీభూ సతులతో స్వామివారు నయనానందకరంగా సంపెంగ పూమాలలతో సమస్తమైనటువంటి నానారక పుష్పజాతులతో సమర్పింపబడినటువంటి పుష్పమాలికలను ధరించి పుష్పైర్దేవా ప్రసీదంతి స్వామివారిని ఈ పుష్పమాలికలను అలంకరించడం ద్వారా సుప్రసన్నం కమ్మని ప్రార్థన చేస్తున్నట్టుగా ఉన్నాయి పుష్పమాలికలన్నీ కూడా. అక్కడ మనం సర్వభూపాల వాహనాన్ని గనక దర్శించినట్లయితే 4 స్తంభాలతో కూడిన ఒక పీఠం పైన మనకి విమాన గోపురంలాగా ఒక వాహనం దర్శనమిస్తోంది. ఇదే సర్వభూపాల వాహనం. దీనినే వైకుంఠ విమానంగా కీర్తిస్తారు, సమరభూపాల విమానమని కూడా పిలుస్తారు. సమస్త లోకాలలో చక్రవర్తులందరికీ భూపాలులందరికీ భూపాలుడు తానేనని స్వామివారు తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి సర్వభూపాల వాహనం. ఈ వాహన దర్శనం ద్వారా సమస్త లోకాలలో ఉన్న జనులందరికీ రాజయోగం ప్రాప్తిస్తుంది, అధికార యోగం లభిస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. స్వామివారికి ఈ గోపురంలో దేవతా సార్వభౌముడై శ్రీ మహావిష్ణువు మహాలక్ష్ములతో కూడి విహరిస్తూ భక్తులు తన ముందు తనకు సమర్పణ చేస్తున్న నృత్య గీతాది సమస్తమైనటువంటి వాటితో పరవశత చెందుతూ సమస్తమైన దివ్య మాలికలను ధరించినటువంటి స్వామివారు పంచభూతాలకు అధిపతిగా సమస్త భువనాలకు నాయకుడిగా స్వామివారి యొక్క సందర్శన భాగ్యం. ఒక పక్కన గులాబీలు, చామంతులు, మల్లెలు, మొల్లలు,
కనకాంబరాలు సమస్త పుష్పజాతులన్నీ కూడా స్వామివారి సేవకు సంసిద్ధమై సర్వభూపాల వాహనంలో స్వామిని సేవించుకుంటూ సమస్తమైనటువంటి అనుగ్రహాన్ని భక్తులకి పరిమళాల రూపంలో వెదజల్లుతూ స్వామివారు దివ్యమైనటువంటి అనుగ్రహంతో ముందుకు కదులుతూ ఉన్నారు శ్రీనివాస మంగాపుర మాడవీధులలో. అలర్మేల్ మంగాపురం అన్నాం అంటే అది అమ్మవారి పురము. అలాగే తిరుమల దివ్యక్షేత్రంలో మనం మూల విరాట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూస్తాం. మరి శ్రీనివాస మంగాపురమేమో అంటే శ్రీనివాసుడు అలర్మేల్ మంగమ్మ వారు కలిసి కళ్యాణం జరిగిన తదుపరి 6 నెలల పాటు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఈ పురములో నివసించారట. అటువంటి నూతన దంపతులుగా స్వామివారు అమ్మవార్లు వసించిన దివ్యక్షేత్రం. లక్ష్మీనారాయణమారంభాం నారాయణమనమధ్యమామస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత వ్యామోహరత్తరిధరానిర్ణాయమేనస్మద్గురోర్భగవదాచ్యుతయైకసిన్ధో రామానుజస్య శరణం మాతాపితాయ వదయశ్చరయా విభూదే సర్వం యదేవ నియమేన వదన్వయానామాజ్యస్య న కులవదేర్ శ్రీమత్తదంగ్రేయకళం ప్రణమామి మోత్తరాభుతం సరస్య మహదాక్వయపట్టనాదాది భక్తిచార భక్తాంగ్రేణ పరకారయేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునే ప్రణతోస్మి నిత్యం నారాయణన్ వరైతాన్మోహరైనాన్ ఇవన్ బిరందారణ్యం శ్రీరార్ మునిషప్పి వాళరాం నంజమే మైవో మాయేదాయి
శ్రీ వెంకటరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ విజయీ భవ ముని వినుత దైవరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ విజయీ భవ ముని వినుత దైవరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ. भवबन्धमोचन पङ्कजलोचन भवचापखण्डन बहुपापदण्डन भवबन्धमोचन पङ्कजलोचन भवचापखण्डन बहुपापदण्डन कुवलयपालन कुम्भीन्द्रलालन दिविजेन्द्ररक्षण दितिसुतशिक्षण कुवलयपालन कुम्भीन्द्रलालन दिविजेन्द्ररक्षण दितिसुतशिक्षण विजयी भव मुनिविनुत दैवराय विजयी भव श्री वेंकटराय विजयी भव श्री वेंकटराय. अकलंक चारित्र हस्तकीलित गात्र मकरालय गेह मदित सम्मोह अकलंक चारित्र हस्तकीलित गात्र मकरालय गेह मदित सम्मोह मकर कुंडल कर्ण महित निरद वर्ण सकल सद्गुण जाल सामगान विलोल मकर कुंडल कर्ण महित निरद वर्ण सकल सद्गुण जाल सामगान विलोल विजयी भव मुनि विनुत दैवराय विजयी भव श्री वेंकटराय विजयी भव श्री वेंकटराय. खलजन भीषण कौस्तुभभूषण विलसित शार्ङ्गचाप विविध तनूरूप खलजन भीषण कौस्तुभभूषण विलसित शार्ङ्गचाप विविध तनूरूप बलिमद भंजन परम निरंजन अलमेलु मंगा सहाय वेंकटराय बलिमद भंजन परम निरंजन अलमेलु मंगा सहाय वेंकटराय विजयी भव मुनि
వెంకటరాయ విజయీ భవ ముని వినుత దైవరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ విజయీ భవ శ్రీ వెంకటేశం మస్యామిన్ జ్ఞానానంద దయానిధే భక్తవత్సల భో విశ్వకుటుంబిన్ ధునామమా. పరమాత్ముడు పరంధామ పరాత్పరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీనివాస మంగాపురంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈ రోజున సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. సమస్తమైనటువంటి జగత్తుకి ఆధారమైన కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణామిత్రమభీష్టదం కృష్ణాత్మకం కృష్ణసఖం శ్రీనివాసం భజేనిశం. సమస్తమైనటువంటి సంపదలను అభీష్టాలను అనుగ్రహిస్తూ గోసంఘాన్ని రక్షించి బృందావన క్షేత్రంలో సంచరించి గోకులానికి అధిపతిగా వేదములతే స్తుతింపబడి జగత్తుని మోహింపజేసేటువంటి కృష్ణరూపి అయిన స్వామివారు శ్రీనివాస పరమాత్మగా మనల్ని ఈ సర్వభూపాల వాహనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్నారు. కంసుని వధించి బ్రహ్మాది దేవతల చేత స్తుతింపబడి శాంతి సౌఖ్యాలను తన భక్తులకి ప్రదానం చేస్తూ భక్తులకు జరామరణ రూపమగు సంసారం నుంచి ముక్తిని ప్రసాదిస్తూ సమస్త భాగవతోత్తములకు స్వామివారు తత్వజ్ఞానాన్ని బోధిస్తూ కృష్ణ రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో తన భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో ఆబాల గోపాలము కూడా ఆ తిరుమాడ వీధులలో స్వామివారి యొక్క సందర్శనాన్ని చేసుకుంటూ అడుగడుగు దండాలవాడికి ఇస్తున్నటువంటి హారతులను స్వీకరిస్తూ దేవకి కలల పంట యశోద కనుల పంట ఆ చిన్ని శ్రీకృష్ణుడైతే ఆ చిన్ని శ్రీకృష్ణుణ్ణి బకాసురుణ్ణి వధించి తన భక్తుల యొక్క భయాన్ని పోగొట్టినటువంటి అభయప్రదాతగా స్వామివారి యొక్క సుందర ముఖారవింద దర్శనం మనందరికీ కూడా కలుగుతోంది. స్వామివారి యొక్క అపారమైనటువంటి కరుణకి పాత్రులు కావాలి అంటే అనన్యమైనటువంటి భక్తితో స్వామివారి చరణాలను శరణు వేడాలి. ఎంత చూసినా తనివి తీరని సుందరాకారుడు ఆ స్వామివారి సుందర సుకుమార సుమనోహర రూపం. ఏ క్షణాన ఏ భక్తుడికి ఏ ఆపద కలుగుతుందోనని ఆదుకునేందుకు ఆ తండ్రి అభయహస్తాలతో సంసిద్ధుడై ఉంటాడు. అనంత విభూతులతో స్వామివారు చతుర్భుజుడై శంఖచక్రధరుడై సమస్త భక్తులను అనుగ్రహిస్తూ కదులుతూ వెళుతున్నటువంటి ఆ సుందర దృశ్యాన్ని మనం అందరం కూడా దర్శించగలుగుతున్నాము. ఆరాధ్య దేవతలలో యజ్ఞ పురుషుడు విష్ణువు. అటువంటి ఆ యజ్ఞ పురుషుడికి జరిగేటువంటి బ్రహ్మోత్సవం విశిష్ట వేద సనాతన ధర్మ సూత్రాలకు ప్రతిరూపం. అందున ఇది ఒక వైఖానస యజ్ఞం. ఈ బ్రహ్మోత్సవాలలో చూడండి, అందరూ చక్కగా ఆనందోత్సాహాలతో కోలాటాలు, ఆ స్త్రీమూర్తులందరూ కూడా స్వామివారిని రంజింపజేయడానికి నవనవోన్మేషంగా చక్కటి పట్టు వస్త్రాలు ధరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అన్నటువంటి ఆ తృష్ణతో ఎంతో ఉత్సాహంతో ఆ కోలాటాలను చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రప్రథమంగా అంకురార్పణం, దేవతా ఆహ్వానం, హోమం, వీధి ఉత్సవం, చక్రస్నానం ఇలా అనేక క్రియలుంటాయి. వాటిల్లో భాగంగా దేవతలను ఆవాహన చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో చతుర్ముఖ బ్రహ్మ, దేవ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష, అప్సరస, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలు, రాజులు, పరివారాలు, అనంత గరుడ, విశ్వక్సేన,
సుదర్శన పాంచజన్య శ్రీభూతమైనటువంటి సమస్తమైన స్వామివారి పరివార దేవతలందరూ కూడా స్వామివారికి ఈ ఉత్సవాలలో సేవలను అందిస్తూ ఉంటారు. అంతేనా, ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులు అనబడే అష్టదిక్పాలకులు స్వామివారి యొక్క సర్వభూపాల వాహనాన్ని తమ భుజస్కంధాలపై మోస్తూ ఉంటారట. సగర మాంద్రాతాదులైన షట్చక్రవర్తులు, ప్రహ్లాదుడు, గయుడు, అంబరీషుడు వీళ్ళందరూ కూడా ఆది భూపాలురు కాబట్టి వీరందరూ కూడా చేసేటువంటి ఈ భూపాల వాహన సేవ సర్వభూపాల వాహన సేవగా స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. అందున ఈ భూమి మొత్తానికి అధిపతి ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. ఎప్పటికీ ఎన్నటికీ ఈ భూదేవికి ఈ భూమికి అధిదేవతగా శ్రీ మహావిష్ణువు మనకి సాక్షాత్కరిస్తూ ఉంటారు. అటువంటి ఆ స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవ యజ్ఞంలో అందరూ కూడా ఆబాల గోపాలం తన్మయత్వం చెంది నృత్య గీతాది సమస్తమైనటువంటి ఉపచారాలతో స్వామివారిని సేవిస్తున్నారు. బ్రహ్మోత్సవంలో అతిథులుగా వచ్చేందుకు సర్వ జగత్తులో ఉండేటువంటి దేవతలందరికీ ఆహ్వానాలు పంపబడతాయి. వెల్లవిరాయ పనులు విఠలేశ్వరా చల్లజంపు
నమో వెంకటేశాయ. శ్రీనివాస పరమాత్మగా వెలుగొందుతూ సప్తగిరులపై విరాజిల్లేటువంటి స్వామివారు కళ్యాణమూర్తిగా కళ్యాణ వెంకటేశ్వరునిగా శ్రీనివాస మంగాపురంలో ఉభయ నాంచారులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో నేడు సర్వభూపాల వాహనంలో భక్తులను అనుగ్రహిస్తూ భక్తులందరూ పరవశిస్తూ చేసేటువంటి సమస్తమైన నాట్య గాన విలాసాలను ఆలకిస్తూ స్వామివారు వాటన్నిటినీ అనుగ్రహిస్తూ అడుగడుగు దండాలవాడిగా స్వామివారు కదులుతూ వెళుతున్నారు. అంతేగాక స్వామివారి సపరివారమైనటువంటి దేవగణాలు, అందున గంధర్వగణం, అప్సరోగణం, యక్షగణం, సమస్త నాగగణం, భూతగణం, సమస్త దేవతాగణాలందరూ కూడా ఈ బ్రహ్మోత్సవంలో స్వామివారికి సపరివారంగా సేవలు నిర్వర్తించడానికి వేంచేపు చేయబడతారు. ఎంతో వైభవోపేతంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవంలో వీధి ఉత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. చూడండి, ఆ స్వామివారి యొక్క వాహనాన్ని మోసేవాళ్ళు ఎవరయ్యా అంటే ఈ సమస్త జగత్తుకి కూడా చక్రవర్తులు అవ్వగలిగిన వాళ్ళు, రాజులు అవ్వగలిగిన వాళ్ళు, మనకి సూక్ష్మ రూపంలో దేవతలుగా ఉండేటువంటి సమస్త దేవతా పరివారమంతా కూడా ఈ వాహన సేవలో పాల్గొంటారట. నా విష్ణు పృథివీపతి అన్నారు. అంటే విష్ణువు కానివాడు ఎవరూ కూడా రాజు కాలేడు. ఎవరన్నా ఒక ప్రభువు అయ్యాడు అంటే అతని యందు విష్ణువు యొక్క అంశ ఉండి తీరాలి. విష్ణువు అంశ ఉంటేనే వారు ప్రభువులు అవ్వగలుగుతారు, రాజులు అవ్వగలుగుతారు. అటువంటి పరమాత్మ ఐశ్వర్య రూపుడై, వృషభాచలవాసి అయి, శృతి ప్రసిద్ధుడై, పర్వతాగ్రవాసి అయి, వెంకట పర్వత ఆధినాథుడై, రక్షకుడై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయి పురుష సూక్త ప్రతిపాద్య దేవతగా పూర్ణ పురుషుడై ప్రకృతి మండలం యొక్క ఊర్ధ్వభాగంలో ఆదిత్యవర్ణుడిగా స్వామివారు ప్రకాశిస్తుంటే ఈ వాహన సేవలో స్వామివారు సహస్ర సూర్య సంకాశ తేజంతో విరాజిల్లుతూ ధగాయమానంగా నవ్యమైన దివ్యమైన శోభలతో అలరారుతూ అనంతమైనటువంటి అనుగ్రహాన్ని తన భక్తులపైన అనుగ్రహిస్తూ ఆ శ్రీవైఖానస ఆగమోక్తంగా సమర్పించేటువంటి ఉపచారాలను సమస్తమైనటువంటి ఛత్ర చామరాది సమస్తమైన ఉపచారాలను స్వామివారు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ వీధి ఉత్సవంలో ఏమిటి సౌలభ్యం అంటే స్వామివారి చెంతకు రాలేనటువంటి వృద్ధజనుల కోసం, అంతేకాకుండా ఏ జనులైతే స్వామి చెంతకు చేరలేరో వారి చెంతకు స్వామివారే వేంచేపు చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి భవ్యమైన అనుగ్రహ సేవ ఇది. స్వామివారు యొక్క భక్తవాత్సల్యం మనకి నిరూపితమయ్యేటువంటి సేవ ఈ వీధి ఉత్సవాలు, అందులో బ్రహ్మోత్సవాలు. సాక్షాత్తు సమస్తమైనటువంటి రాజలాంఛనాలతో ఛత్ర చామర వజ్ర వైడూర్యాది ఆభరణ రథ గజ సమస్తమైనటువంటి ఆ స్తోత్ర పారాయణలతో, అంతేకాకుండా జిఆర్గార్ల గోష్ఠితో, కోలాటాలతో, భజనలతో నయనానందకరంగా స్వామివారు ఈ సేవను స్వీకరిస్తున్నారు. ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి ఆభరణాలను సమర్పించి శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, గరుడ, హనుమాను, గజ, సూర్య, చంద్ర, రథ, అశ్వాలు ఇలా వివిధమైనటువంటి వాహన సేవలలో తాను స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ నేడు సర్వభూపాల వాహనంలో అనుగ్రహిస్తున్నారు. చూడండి, చక్కగా ప్రకృతి స్వామివారికి
మంగళ నీరాజనాలను అందిస్తుందా అన్నట్లుగా జగన్మాతలు ఇరువురు కూడా స్వామివారు బకాసుర వధ చేసిన తదుపరి ఆ స్వామికి ఏ దృష్టి దోషం తగలకుండా మంగళ నీరాజనాలు పడుతున్నారా అన్నట్లుగా స్వామివారికి మంగళ నీరాజనాలను ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పణ చేస్తున్నారు. ఈ ఉత్సవాల యొక్క విశేషం ఏమిటి అంటే ప్రతి మానవుడు కూడా తన మనస్సుని నిగ్రహించుకొని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను దూరం చేసుకొని ధర్మార్థ కామమోక్షాలను మంచి మార్గాల ద్వారా స్వామివారి చెంతకు చేరేటువంటి సౌభాగ్యాన్ని పొందాలని తెలియచేస్తూ స్వామి మన చెంతకు వస్తున్నారు. ఇది కేవలం కలియుగంలో ఉన్నటువంటి మానవులు పొందినటువంటి వరం మాత్రమే. స్వామివారు భక్తుల చెంతకి రావడం అన్నది ఇప్పుడు స్వామివారు అలా వాహన సేవలో భక్తుల చెంతకు వచ్చేటప్పుడు ఎంతమంది భక్తులు స్వామివారి వాహనం దగ్గర ఉండి స్వామివారిని దర్శించుకోగలుగుతారు? ఎంతమంది ఇటువంటి కోలాటాలలో పాల్గొనగలుగుతారు? ఎంతమందికి అటువంటి సంకల్పం కలుగుతుంది? ఎంతమంది వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామని ఆలోచిస్తారు? కాబట్టి ఈ సంకల్ప వికల్పాలన్నీ కూడా స్వామి యొక్క అనుగ్రహాలే. చూడండి, పుష్పాలు పరవశించిపోతూ స్వామివారి యొక్క వైభవాన్ని ఆలకిస్తూ స్వామివారి యొక్క విశేషాలని స్వామివారి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తున్నాయి. బృహద్రూపము జగత్పూర్ణము అయినటువంటి ఆ స్వామి యొక్క అపారమైనటువంటి అనుగ్రహం అంతా కూడా ఈ ఉత్సవాల ద్వారా భక్తుల చెంతకు చేరుతుంది. కాబట్టి కోటి సూర్య సమాన కిరణ కాంతితో వెలిగేటువంటి ఆ స్వామి యొక్క ఆ అనుగ్రహాన్ని పొందడానికి ఇటువంటి వైభవాల పదంబులు తలచిన వారలకు సుఖవితా స్ఫురణంబు కలుగుట అరుదే పలుకుల చిలి మగని గన్న బంగారు మన్నా బంగారు మన్నా సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి భావజ జనక దైత్య భంజన భావజ జనక దైత్య భంజన భక్తరంజన సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి రాజగోపాల రమణీయ వేష రాధా వల్లభ గోపాల కృష్ణ రాజగోపాల రమణీయ వేష రాధా వల్లభ గోపాల కృష్ణ హరి 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 ఓ మన్నా మన్నా సంపంగి మన్నా హరి 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 ఓ మన్నా మన్నా సంపంగి మన్నా సేవకుడై నీ పంచజేరితి ఈడేరితి కోరికలిచ్చి నన్నేలుకోవయ్య చేరరావయ్యా కోరికలిచ్చి నన్నేలుకోవయ్య చేరరావయ్యా శారద నీరగ వర్ణ శయన పద్మనయన శారద నీరద వర్ణ శయన పద్మ
సేవకుడై నీ పంచజేరితి ఈడేరితి వేరే దైవములా భావించను సేవించను వేరే దైవములా భావించను సేవించను నారద వరద రాజనాయక ప్రాణదాయక నారద వరద రాజనాయక ప్రాణదాయక రాజనాయక ప్రాణదాయక రాజనాయక ప్రాణదాయక సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి భావజ జనక దైత్య భంజన భావజ జనక దైత్య భంజన ఓం నమో వెంకటేశాయ. విష్ణుః సర్వేషామధిపతిః పరమ పురాణః పరో లోకానాం అజితో జితాత్మన్ భవతే భవాయ. శ్రీ మహావిష్ణువు సర్వలోకాలకు అధిపతై ఉత్కృష్టుడై పురాతనుడై లోకాలలో శ్రేష్ఠుడై ఈ శ్రీ మహావిష్ణువు సూక్ష్ముడై సర్వహితుడై సర్వజీవుల యందు అంతరాత్మగా స్థావరములకు స్థావరుడిగా జంగములముకు జంగమముగా విభుములందు విభవముగా విరాజమానుడుగా విరాజిల్లేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీమన్నారాయణుడు పరమాత్మ అణువులలో అణుస్వరూపుడై ఆకాశ భూపర్వతాదులయందు మహస్వరూపమై జీవుల యొక్క హృదయ గుహాంతర్వర్తి అయి అంతర్యామిగా ఉండేటువంటి స్వామి. ఓ స్వామి, నేడు మా కోసం ఈ కలియుగంలో ఉన్న మా మానవుల కోసం నీ భక్తుల కోసం అపారమైనటువంటి దయతో కరుణతో మమ్మల్ని కాపాడడానికి మాపై దయామృతాన్ని కురిపించడానికి స్వామి నీవు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్వరూపంతో నీ భక్తులకు సమస్త కళ్యాణాలను ప్రసాదింపజేయడానికి తరలి వస్తున్నావా తండ్రి అంటూ ఆ స్వామివారిని మనం ప్రార్థన చేస్తూ దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు అంటూ స్వామివారి యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి మనం గుర్తుపెట్టుకోవలసిన భాగవత పద్యమయ్యా ఇది. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధువైరి తలచిన మనము మనము. అటువంటి ఆ స్వామివారిని ఎవరైతే ఆ స్వామి పాదపద్మాలను అహరహము ధ్యానం చేస్తారో చూడండి, ఆ గజరాజు స్వామివారి సేవలో సంప్రీతుడై చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడై అలనాడు గజేంద్ర మోక్ష ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ స్వామి ఆనాడు మొసలి బారి నుండి నన్ను కాపాడింది నీవే కదయ్యా శ్రీమన్నారాయణ, జగదోద్ధారక లోక సంరక్షక స్వామి అంటూ స్వామివారి సేవలో తన్మయత్వాన్ని చెంది ఆ స్వామి వాహనానికి ముందు గజరాజులు,
స్త్రీమూర్తులందరూ కూడా ఆనంద కోలాహలంతో ఆ కోలాటాలు ఆడుతూ కించిత్తు కూడా శ్రమ తెలియకుండా భక్తి పారవస్యంతో ఆ స్వామి సేవలో మునిగిపోయారు. భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి సమస్త ఇంద్రియాలు దేవదేవుణ్ణి సేవించడానికి తప్ప సుఖ లాలసల కోసం కాదయ్యా. ఈ దేహాన్ని భగవత్ సేవకే సమర్పించి ఆ తరువాత సమస్తమైన ఇంద్రియాలు భగవంతుని కైంకర్యానికి సమాయత్తంగా ఉంటే స్వామివారి యొక్క సాన్నిధ్యం మనకి దుర్లభం కాదు. పరమాత్మ ఈ 14 లోకాలను తన 4వ భాగంలో ఇముడ్చుకున్న గొప్ప విరాట్ దేహం కలిగినటువంటి స్వామివారు. అంటుంది పురుష సూక్తం, విరాట్ పురుషుడు ఆయన. అటువంటి పరమాత్మ బహుస్వల్ప శక్తి గల మన ఇంద్రియాలను మనం ఎలా పట్టుకోగలుగుతాం చెప్పండి? అలాంటి విరాట్ పురుషుణ్ణి పట్టుకోలేకపోతే మనం ఇన్ని పూజలు చేసి అర్థమే ఉంటుంది, ఇన్ని ఉత్సవాలు చేసి అర్థమే ఉంటుంది. కాబట్టి మన కన్నుల జంట పరమార్థ మూర్తి సౌందర్యం పైన నిలిచిపోవాలి. స్వామివారిని అమ్మవార్లను తదేకంగా చూస్తూ ఉండిపోవాలి. ఆ మూర్తిని మనం పట్టుకోగలగాలి. భావనా బలముంటే ఏదైనా సాధ్యమవుతుంది. సృష్టిలో వేర్వేరు రూపాలతో వేర్వేరు పేర్లతో భిన్న వస్తువులుగా మనం చాలా వాటిని భావిస్తుంటాం, కానీ అవన్నీ దైవం యొక్క రూపాలే. అటువంటి ఆ దైవ స్వరూపంగా భాసిల్లేటువంటి పుష్పజాతులు కానీ పరమాత్మ అంతా నిండిపోయినటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం దర్శించగలగాలి. అంతేకాకుండా పరమాత్మ యొక్క సృష్టి అయిన జగత్తును జగత్తుగా చూడడం అజ్ఞానంట. ఈ జగత్తుని పరమాత్మగా దర్శించడం సుజ్ఞానంట. జగత్తునంతా కూడా పరబ్రహ్మ స్వరూపంగా దర్శింపగల జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుడి యొక్క దివ్య చరణార విందాలను మనం శరణు కోరాలి అంటూ ఈ భాగవత పద్యంలో మనం తెలుసుకోవాలి. అటువంటి భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల ఎన్నో రూపాలలో తన భక్తులు తన దాకా రాలేరేమోనని అడుగడుగు దండాలవాడని ఎందుకు పేరు వచ్చింది? మేము తిరుమల దాకా వెళ్ళలేమండి, కొట్టకు నడవలేమండి, అక్కర్లేదు. శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. అక్కడ నిలబడ్డాడు స్వామివారు. స్వామివారి యొక్క స్వరూపమైన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీనివాస మంగాపురం దాకా రాలేని వారికి తిరుచానూరులోనే దర్శనం అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. ఇలా అడుగడుగున అటుపక్క అభయ వెంకటేశ్వర స్వామిగా అప్పలాయగుంటలో, కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాస మంగాపురంలో, మహాలక్ష్మీ స్వరూప వెంకటేశ్వర స్వామిగా తిరుచానూరు క్షేత్రంలో, అలర్మేల్ మంగాపురంలో, కలియుగ ప్రత్యక్షమ వేల్పుగా తిరుమల దివ్యగిరులలో, ఇలా అడుగడుగున స్వామివారి యొక్క స్వరూపం విరాజిల్లుతూ, అందున ఈ ఉత్సవాలు భక్తుల కోసం స్వామివారు ఎంతో ప్రీతితో స్వీకరిస్తున్నారు. అటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని మనందరం కూడా దర్శించి తరించాలి. మన మనస్సుని స్వామివారి పాదాలపైన లగ్నం చేసి వాక్కుతో స్వామిని స్తుతిస్తూ హస్తాలతో శ్రీహరిని పూజిస్తూ చూడండి, ఆ గజరాజు కూడా గజము కూడా స్వామి సేవలో పాల్గొంటూ తన యొక్క భక్తిని చాటుకుంటూ అశ్వాలు, వృషభాలు, ఈ గజరాజులు, స్త్రీమూర్తులు, పసిపిల్లలు, చిన్నపిల్లలు, అధికారగణం అందరూ కూడా స్వామివారి కైంకర్యంలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏమిటయ్యా అంటే స్వామి పట్ల ఉన్న అనన్యమైనటువంటి భక్తి. కరుణాంతరంగులైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనం ఏ విధంగా తరించాలో తెలియచేస్తూ ఆనంద నిలయ దివ్య విమానంలో మూల విరాట్గా అభయ వరద ముద్రలతో తన భక్తులను అనుగ్రహిస్తుంటే ఆ స్వామే నేడు కొండ దిగి వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా
ఈ శ్రీనివాస మంగాపురంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. దుష్ట శిక్షణకి శిష్ట సంరక్షణకి కలియుగంలో స్వామివారు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. ఎప్పుడు అవతరిస్తాను? ధర్మానికి హాని కలిగినప్పుడు. అటువంటి సమయాలలో నా భక్తులకి ఇబ్బంది కలిగినప్పుడు, నా భక్తులు బాధపడినప్పుడు నేను అవతార స్వీకారం చేస్తానంటూ స్వామివారు అవతార స్వీకారాలు, ఈ శ్రీరామావతారం, కృష్ణావతారం, ఈ అవతారాలన్నీ కూడా నరసింహావతారం భక్తులపైన వాత్సల్యంతో స్వీకరించినవే. అటువంటి స్వామికి జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో సమస్తమైనటువంటి సంకల్పాలను స్వామి పాదాలకు సమర్పణ చేస్తూ భక్తులందరూ కూడా స్వామి యొక్క అపారమైనటువంటి ఆ దివ్య రూపాన్ని సందర్శిస్తూ మంగళ నీరాజనాలను తీసుకుంటున్నారు. శరణాగతిని శ్రీపతిని సేవించరు
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హరివార్తలెరుగు వారికి హరిపదములు తలుచు వారి కనవరతంబున్, హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. ఒకప్పుడు మన పూర్వీకులందరూ వాడవాడలా హరికథలలో తన్మయులయ్యేవాళ్ళు. అందుకే భాగవతంలో సూత మహర్షి వారు సౌనకుడితో హరి లీలలను అర్థం చేసుకునేవారు, హరి చరిత్రలు ఆలకించేవారు, హరి చరణాలను స్మరించుకునేవారు మరణ సమయంలో కూడా ఎటువంటి వేదన ఆవేదన తొందరపాటు తొట్రుపాటు లేకుండా స్వామివారి యొక్క అభయాన్ని పొందుతారట అని తెలియచేశారు. అటువంటి శ్రీహరి స్ఫురణతో గనక మనం కాలాన్ని గడిపితే, స్వామివారి పట్ల అనురక్తిని పెంచుకోగలిగితే, ఆ స్వామి అనుగ్రహంతో సమస్తమైనటువంటి ఇహపర సౌఖ్యాలను పొందగలుగుతాం. చక్కగా అర్చకవరేణ్యులు స్వామివారికి ఫలాలతో కూడినటువంటి మంగళకర్పూర నీరాజనాలను స్వామివారికి సమర్పణ చేశారు. ఆ శేషసేనుడికి అనంతమైనటువంటి ఆరాధన విశేషంతో ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. మనం చేసేటువంటి ఆరాధనలన్నింటిలోకి కూడా విష్ణువుకి చేసేటువంటి ఆరాధన చాలా శ్రేష్టమైంది అంటూ, విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడే వేదంబులు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువు అని వెదకవో మనసా. ఎవరి కోసం వెతకాలి, ఎవరి కోసం వచ్చాం చూసారా? చక్కగా బుగ్గన చొక్క పెట్టుకొని కళ్యాణం పెళ్లి కుమారుడిలాగా, అప్పుడే కదా మరి పెళ్ళయింది, నూతన దంపతులు కదా, చక్కగా సంపంగ పూలమాలను ధరించి కళ్యాణ తిలకంతో స్వామివారు నయనానందకరంగా దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారు కూడా బుగ్గన చుక్కన పెట్టుకొని భూదేవి అమ్మవారు మనకు దర్శనమిచ్చింది. ఎందుకంటే ఈ భూదేవి భర్తే కదా స్వామివారు శ్రీమన్నారాయణుడు. అటువంటి స్వామివారికి జరుగుతున్న ఉత్సవం కాబట్టి అమ్మవారు పొంగిపోతున్నారు. సమస్తమైనటువంటి వేదాలు చెప్పేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా విహిత కర్మలు, అంటే వేదాలలో విధింపబడినటువంటివి. ఆ స్వామివారు దేశ కాల వస్తువుల వలన పరిమితి లేనటువంటి విశ్వమూర్తి గనక, అంతేకాకుండా జ్యోతిస్వరూపులైనటువంటి సూర్యచంద్రాదులలోని తేజస్సు, చతుర్దశ భువనాలు, వనాలు, పర్వతాలు, దశ దిశలు, నదులు, సముద్రాలు, ఇలా ఒకటేమిటి సర్వము శ్రీ మహావిష్ణు స్వరూపమే. ఒక్క మాట చెప్పాలంటే విశ్వమంతా విష్ణువులోనే. సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా తన అవతార సమయంలో ఓ మారు అర్జునుడితో, ఓ పార్థ, నా దివ్యకాంతి తేజస్సు భూ దేవలోకాల మధ్య ప్రదేశమంతా వ్యాపించి నా వైభవం సర్వత్రా కడు ప్రశస్తమై ఉందయ్యా. అలాంటి వ్యాపకత్వ విశిష్టత కలిగినటువంటి విష్ణువుని ఆ నామము నాదేనయ్యా అని చెప్తారట. కాబట్టి జనన మరణాది షడ్వికారాలు లేనివాడై యథార్థ ఆత్మజ్ఞాన స్వరూప స్వభావాల నుంచి, ధర్మపదం నుంచి ఎప్పుడూ పక్కకి వైదొలగకుండా ఎవరైతే స్వామిని అర్చన చేస్తారో, ఎవరైతే అలా ఉంటారో ఆ భగవంతుడే అచ్యుతుడవుతాడు, చ్యుతిని పొందనివాడు. కాబట్టి దేవదేవుడు జీవుల నుంచి ఎప్పటికీ వేరు కాడు. అందుకే ఏదో ఒక ఆరాధనా విశేషంతో స్వామివారు మనకి తన యొక్క అపారమైన వాత్సల్యాన్ని అనుగ్రహిస్తూనే ఉంటారు. పరంధాముడి ప్రజ్ఞ నిరంతరం జాగృతమై నిత్యుడై శుభకరుడై అచ్యుతుడై అసురాంతకుడైనటువంటి స్వామివారి యొక్క దర్శనం మనకి ఈ రోజున ఆ దివ్యమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుంచి కలుగుతోంది. వెంకటాద్రిపై కొలువైన ఉన్నటువంటి శాశ్వతుడైనటువంటి ఆ స్వామివారు ఈ బ్రహ్మోత్సవాలలో, ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలలో
తానే దిగి వచ్చి స్వీకరిస్తారట. అటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న భక్తులందరూ కూడా శ్లాఘనీయులే, స్వామి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. పరమభావనతో అలనాడు పద కవిత పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు కూడా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా అంటూ ఆ స్వామివారిని తన గానామృతంతో ఓలలాడించారు. అంపశయ్య పైన ఉన్నటువంటి భీష్మాచార్యులు కూడా ఆఖరి క్షణాలలో ఆద్యంతరహితుడై 1000 నామాల వాడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి గోవిందో గోవిదాంపతి అంటూ స్వామివారిని కీర్తించారు. శ్రీ మహావిష్ణువు అనేకమైనటువంటి సహస్రనామాలను కలిగి ఉన్న పరశువేది స్పర్శతో ఏ లోహాలైనా ఎలా బంగారంగా మారిపోతాయో అలాగే ఎన్నో పాపకర్మలను చేసినటువంటి మానవులు కూడా హరినామస్మరణతో పవిత్రులవుతారు. చూడండి, అక్కడ అశ్వం కూడా ఎంతో ఆ కలికి రూపంలో స్వామివారు రాబోయేది శ్వేతాశ్వం పైనే. కలికినాం ఈ స్వామివారు తురగాన్ని ఎక్కి వస్తారు కాబట్టి చూడండి, చక్కగా శ్రీకృష్ణ పరమాత్మగా స్వామివారి యొక్క సందర్శనం ఒక ప్రక్కన ఆ కొంగని అంటే ఆ బకాసురుణ్ణి ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో దాని ముక్కును చీల్చివేస్తున్నారు స్వామివారు. వృషభరాజు చక్కగా వృషభరాజు కూడా స్వామివారి సేవలో పాల్గొంటోంది. అంతేనా, అడుగడుగు దండాల వాడికి ఆనంద మంగళ నీరాజనాలు. श्रीराजगोपाल चिरकीर्तिजाला, श्रीराजगोपाल चिरकीर्तिजाला, कारुण्यगुणशील कल्याणलोला, कारुण्यगुणशील कल्याणलोला, श्रीराजगोपाल चिरकीर्तिजाला. गोवर्धनोद्धार गोपकुमार, गोवर्धनोद्धार गोपकुमार, भावजसमरूप बहुल प्रताप, भावजसमरूप बहुल प्रताप, नंद गोपकुमार नवनीत चोरा, नंद गोपकुमारा नवनीत चोरा, चंदन मंदार समकीर्तिहारा, श्रीराजगोपाल चिरकीर्तिजाला, कारुण्य गुणशील कल्याणलोला. करुणारसापांग गरुडतुरंग, करुणारसापांग गरुडतुरंग, परमवचो वेद्य भवरोग वैद्य, परमवचो वेद्य भवरोग वैद्य, दक्षिण द्वारका स्थलकृतलीला, दक्षिण द्वारका स्थल
స్వాగతవయ్యా రాధికలోలా శ్రీరాజగోపాల చిరకీర్తిజాల కారుణ్య గుణశీల కళ్యాణలోలా విజయంబు పాలించు విజయ సహాయ విజయంబు పాలించు విజయ సహాయ విజయ రాఘవు నేలు వేల్పులరాయ విజయ రాఘవు నేలు వేల్పులరాయ నీ పాద పద్మములు నెర నమ్మినాడా నీ పాద పద్మములు నెర నమ్మినాడా చేపట్టి నన్ను కటాక్షించి రక్షించు శ్రీరాజగోపాల చిరకీర్తిజాల శ్రీరాజగోపాల చిరకీర్తిజాల కారుణ్య గుణశీల కళ్యాణలోల కారుణ్య గుణశీల కళ్యాణలోల శ్రీరాజగోపాల చిరకీర్తిజాల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చిత్రం తదేతత్ చరణారవిందం చిత్రం తదేతత్ వదనారవిందం చిత్రం తదేతత్ నయనారవిందం చిత్రం తదేతత్ వపు అస్య చిత్రం. ఇదేమి చిత్రమయ్యా, నీ పాదాలు పద్మాలు, నీ ముఖం పద్మము, నీ నేత్రాలు పద్మాలు, ఇలా ఈ శరీరమంతా ఆశ్చర్యకరమైనటువంటి బహువిధ లక్షణాలతో విరాజిల్లుతూ బాలగోపాలుణ్ణి మా అందరికీ దర్శనం కలిగిస్తున్నావు. ఓ శ్రీ వెంకటేశ్వర, రమణీయమూర్తివై విచిత్రుడవైనటువంటి ఓ స్వామి, సమస్తమైన భక్తుల హృదయాలలో యుగ యుగాలలో కూడా చెరగని ముద్రగా నిలిచిపోయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనాన్ని మాకు అనుగ్రహిస్తున్నావా? అలనాడు ఏ తపస్సులు ఏ యజ్ఞాలు చేయకుండానే ద్వాపరవాసులు దేవకీనందుడవైనటువంటి నిన్ను దర్శించుకోగలిగారు. కలియుగంలో అల్పులమైనటువంటి నీ భక్తుల కోసం నీవు ఈనాడు త్రేతాయుగపు శ్రీకృష్ణుడివై అసురవధన చేసేటువంటి అసురాంతకుడు అయినటువంటి స్వామిగా మమ్మల్ని అనుగ్రహిస్తున్నావా అంటూ శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లతో కూడినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శన భాగ్యం చూడండి. ఆ స్త్రీమూర్తులందరూ కూడా ఎంత ఆనందంతో ఎంత సౌభాగ్యాన్ని పొందాం కదా అని చెప్పి వారు తన్మయత్వంతో ఆ కోలాటాలు చేస్తున్నారు. చక్కగా అలంకరించుకొని అలంకార ప్రియోహరిహి అన్నారు. స్వామివారికి అలంకారం అంటే ప్రియం కాబట్టి వారు చక్కగా అలంకరించుకొని స్వామివారిని సంతోషపెట్టడానికి ఆ నృత్య గీతాదులతో స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీణులలారా అంటూ యశోదమ్మవ మగపిల్లవాడిని కందంటమ్మా రండి, ఒక మంచి శుభవార్త విన్నాము, చూచి వత్తమమ్మ సుధతులారా అంటూ ఆనాడు రేపల్లెలో ఆ గోపకాంతలందరూ కూడా స్వామివారి యొక్క జన్మ విశేషాన్ని తెలుసుకొని ఏ విధంగా పరుగు పరుగున వెళ్ళారో ఈ రోజున ఆ రేపల్లెలోని స్త్రీమూర్తులందరూ కూడా ఈ శ్రీనివాస మంగాపురంలో స్వామివారి యొక్క సేవలో పాల్గొనడానికి స్త్రీమూర్తులుగా వచ్చినట్లుగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. చూడండి,
నిజంగా మనం కృష్ణ పరమాత్మని తలుచుకోగానే సాక్షాత్తు కృష్ణుడే దర్శనమిచ్చాడు, అందున బాలకృష్ణుడిగా దర్శనమిచ్చాడు. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహ విశేషాలు ఆ విధంగా ఉంటాయి. స్వామివారి లీలలను శ్రవణము స్మరణము చేయడం ద్వారా ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి ఆ అభయాన్ని మనం పొందగలుగుతాము. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. ఎక్కడన్నా అసలు విన్నామా, కన్నామా? ఆ తదుపరి శ్రీరామచంద్రమూర్తిని చూశాము. చందమామకై ఆ స్వామివారు చేసినటువంటి అల్లరిని మనందరం కూడా వీక్షించాము. కానీ కృష్ణ పరమాత్మ బాల్యమంతా కూడా సమస్తమైన జగత్తుకి కూడా ఆనంద అతిశయాన్ని నింపుతూ ఉంటుంది కదా. ధర్మ సంరక్షణార్థాయ దుష్ట సంశిక్షణాయ చ సద్య ఆవిర్భవేత్ విష్ణు యత్ర భక్తానుకంపయా అంటూ ఎప్పుడెప్పుడు తన భక్తులను రక్షించడానికి స్వామివారు దుష్ట శిక్షణ చేస్తూ ఆవిర్భవించారా ఇప్పుడు అన్నట్లుగా దుష్ట శిక్షణ కోసం స్వామివారు తరలి వస్తున్నట్టుగా ఈ సర్వభూపాల వాహనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఒక ప్రక్కనగా మరొక పక్కన స్వామివారు దుష్ట శిక్షణకు వేంచేస్తున్నట్టుగా మనందరికీ ఆ దర్శనం అనుభూతిని కలిగిస్తోంది. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపాత్మకమైనటువంటి శ్రీమన్నారాయణుడు అభీష్టప్రదుడై స్వామివారు సమస్తమైనటువంటి భక్తులకి కూడా అర్చావతార స్వరూపంగా ఐహిక ఆముష్మిక ప్రదానం చేస్తూ కదలి వస్తున్నటువంటి కరుణామూర్తిగా కళ్యాణ రూపంగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ధర్మ సంస్థాపన కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆవిర్భవించి భక్తులకు కొంగు బంగారమైనటువంటి ఆ స్వామివారి యొక్క అర్చావతార స్వరూపాన్ని చూడండి. అర్చావతార స్వరూపమే కానీ నిజస్వరూపమే స్వామివారిది. ఆ నిజస్వరూపంలో శ్రీకృష్ణ పరమాత్మగా మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తున్నారు. యద్భావం తద్భవతి. శ్రీ వెంకటేశ్వరుడే శ్రీకృష్ణ దేవుడిగా మనందరికీ కూడా దేవదేవుడై అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. అటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనకు అందజేయడానికి ఒక పక్కన శ్రీ మహాలక్ష్మి, మరొక ప్రక్కన భూమహాలక్ష్మి అమ్మవార్లు కూడా తమ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. देवा विश्वंभर विश्वपति देवा विश्वंभर विश्वपति विश्वमया विश्वरूपा विश्वात्मका विश्वमया विश्वरूपा विश्वात्मका देवा विश्वंभर विश्वपति देवा विश्वंभर विश्वपति विश्वजनका शाश्वतैश्वर्या विश्वजनका शाश्वतैश्वर्या कलावतंसा त्रिमूर्ति कलावतंसा त्रिमूर्ति देवा विश्वंभर विश्वपति देवा विश्वंभर विश्वपति मत्स्यकच्छपवराह नरमृग विप्रभूपति राम राम मत्स्यकच्छपवराह
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా భక్తులను అనుగ్రహిస్తూ అర్చకవరేణ్యులు అందిస్తున్నటువంటి ఆ మంగళ నీరాజనాలను స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ముందుకు కదులుతూ తిరుమాడ వీధులను స్వామి తన స్పర్శతో పులకింపజేస్తూ పవిత్రం చేస్తూ అనుగ్రహాన్ని కురిపిస్తూ కదులుతున్నారు. జీవులు ఎవరిని స్మరించినంత మాత్రాన సకల శుభాలు శీఘ్రంగా పొందగలుగుతారో అటువంటి నిత్య శుభకర కళ్యాణ స్వరూపుడైనటువంటి పురుషోత్తముడైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న ఈ ఉత్సవంలో మనమందరం ఆ స్వామి యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి శంఖ చక్రధారి అయి శత్రు సంహారి అయి శ్రీవత్సాంకిత శౌరి అయి శోక వినాశకారి అయి దుష్ట శిక్షణలో శిష్ట రక్షణలో స్వామికి సహకరించేటువంటి ఆయుధాలు అనేకమైతే ఈ బకాసుర వధలో మాత్రం స్వామివారు స్వయంగా తన హస్తాలతో ఆ బకము యొక్క ముక్కుని చీల్చి చెండాడినటువంటి ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు ఈ స్వామి అండగా ఉండగా మనకి ఏమిటి భయము అని మనందరికీ కూడా అనిపిస్తుంది. అటువంటి స్వామి భక్తుడు తలుచుకుంటే భగవంతుడు ఎక్కడికైనా వచ్చి ఏ రూపంలోనైనా దర్శనమిస్తాడు, తాను లేని చోటే లేదని అభివ్యక్తం చేస్తాడు అన్నటువంటి భావన తన భక్తులకి కలగజేయడానికి ఆ ఏడుకొండలపై ఉండేటువంటి వడ్డీ కాసుల వాడు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాస మంగాపురంలో ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మారి భక్తులపై వరాలు కురిపిస్తూ కదులుతున్నాడు. వింత వింతల సింగారాలతో శోభిల్లుతున్నటువంటి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి రూపం చూడండి. ఊయలలూగుతూ కదులుతున్నాడు. తెప్పలపై తేలుతున్నట్టు కదులుతున్నటువంటి స్వామి గొడుగుల నీడల గోవిందరాజుగా, గుడిగొన్న పడగల గోవిందరాజుగా, కుడి ఎడమ కాంతల గోవిందరాజుగా, కుడిసాగే పౌజుల గోవిందరాజు అన్నారు అన్నమయ్య. అంటే నిజానికి ఈ బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు అన్నీ మంగళకరమైనటువంటి ఆ మహనీయ మూర్తి కోసం కాదండి. భగవంతుడి యొక్క వైభవాన్ని ఎంత వర్ణించినా కూడా మనసు ఆ భావావస్థలో ఉన్నత స్థాయికి చేరుకుంటుంది తప్ప తనివి తీరదు, మనోమాలిన్యం ప్రక్షాళమవుతుంది. నిజానికి ఇవన్నీ ఈ ఉత్సవాలు మన కోసమే. ఆ విధంగానైనా మనిషి తన వ్యాపకాలను కొంత తగ్గించుకొని భగవంతుడి వైపుకి పయనిస్తాడని మన ఋషులు ఈ ఏటా ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా మనకి అనుగ్రహించారు. అటువంటి స్వామి గురించి భాగవతంలో మైత్రేయ మహర్షి కూడా ఆ స్వామి యొక్క శయన రూపాన్ని అన్నమయ్య కూడా మనకి దర్శింపజేశారు. మైత్రేయ మహర్షి వారు కూడా విదురునితో సిరిచందన సుగంధంలా, వజ్రంలా, కర్పూరంలా, హిమపురంలా, రాయంచలా, వెన్నెల వెల్లువలా, పద్మలతల హారంలా, ముత్యాల హారంలా ఏమిటి అవన్నీ ముత్యాల హారాలే, అవన్నీ పద్మలతల హారాల పువ్వుల హారాలే కదా, పుష్పాల హారాలలో తేలుతున్నటువంటి స్వామివారు కదా. పున్నమి చంద్రుడిలా, రెల్లు పువ్వులా, మల్లె మొగ్గలా, తెల్లని కాంతులు వెల్లివిరిసి శేషశయ్యపై యోగ నిద్రాముద్రితుడై ఉండేటువంటి చల్లగా శయనించేటువంటి ఆ నల్లనయ్య ఉదరంలో ఈ లోకాలన్నీ విలసిల్లుతుంటే అటువంటి స్వామి ఆ నిద్రను మేల్కాంచి కలియుగంలో ఈ మానవులు అల్పజీవులు వీరికి ఎక్కువగా శక్తి ఉండదన్నటువంటి ఒక దాన్ని తెలుసుకొని ఏ తల్లిదండ్రులకి లేనటువంటి వాత్సల్యవాన్ని కన్న తండ్రిగా మన పైన కురిపిస్తున్నటువంటి ఆ జగన్మాత అంతటా వ్యాపించినటువంటి స్వామివారి యొక్క ఆ ఆది దంపతుల యొక్క అనుగ్రహం ఏమని వర్ణించగలం. ఎంత కారుణ్యమూర్తి స్వామివారు, కళ్యాణమూర్తి, కారుణ్యమూర్తి.
కన్నుల నిండుగా కరుణను కురిపిస్తున్నటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య రూప విశేష వైభవం అన్నది చెప్పనలవి కాదు. ఎంతకెంత ఇది ఏమని పొగడుట ఇంత సేయ నీకు ఎదురా వీరు. ఎంతకెంత ఇది ఏమని పొగడుట ఇంత సేయ నీకు ఎదురా వీరు. పిడుగుల బోలెడి పెను నీ నఖముల కెడయక హిరణ్యుడెట్లుండెను. పిడుగుల బోలెడి పెను నీ నఖముల కెడయక హిరణ్యుడెట్లుండెను. ఉడికెటి చక్రాయుధము వేడికిని జడియక మగరెటు సహించెను. ఉడికెటి చక్రాయుధము వేడికిని జడియక మకరెటు సహించెను. ఎంతకెంత ఇది ఏమని పొగడుట ఇంత సేయ నీకు ఎదురా వీరు. శరపరంపరల శిరములు నరకగ ఎరగొని రావణుడేమనెనో. శరపరంపరల శిరములు నరకగ ఎరగొని రావణుడేమనెనో. పరిగలు వారగ బ్రహ్మాండ భాండము గురుశంకరవం గోర్చుట ఎట్లో. పరిగలు వారగ బ్రహ్మాండ భాండము గురుశంకరవం గోర్చుట ఎట్లో. ఓం నమో వెంకటేశాయ. లీలా విభూతిపరుడు, స్థితిపోషకుడు, పరాది పంచావతారుడు, భక్తజన సేవ్యుడగున ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెంకటాచల పర్వతాన్ని వదిలిపెట్టి ఈ బ్రహ్మోత్సవాలలో ఈ సమయంలో కళ్యాణ వెంకటేశ్వరునిగా కదలి వస్తున్నారు. కరుణాంతరంగుడై సర్వభూపాల వాహనంలో సమస్త రాజులకి కూడా తానే రాజునని తెలియచేస్తూ రాజయోగాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి అభయప్రదానం చేస్తూ అధికారాన్ని అనుగ్రహిస్తూ అధికారులను ధర్మ మార్గంలో నడవమంటూ ఆ అధికారులందరికీ కూడా సమస్తమైనటువంటి ధర్మోపదేశాన్ని చేస్తూ తానే సమస్త లోకాలకి ప్రభువునని తెలియచేస్తూ ధర్మాన్ని తప్పితే ఉత్పలుడు బకాసురుడిగా మారి తన చేతులలో హతమైనటువంటి ఆ రాక్షసాంతకుణ్ణి నేనేనంటూ తెలియచేస్తూ సమస్త లోకాలకు రాజులకు కూడా అభయప్రదానాన్ని భక్తులకి తన వాత్సల్యాన్ని కురిపిస్తూ ఆ శ్రీనివాస మంగాపురంలో శోభాయమానంగా నయనానందకరంగా జరిగినటువంటి ఈ బ్రహ్మోత్సవంలో భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారు అమ్మవార్లు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా స్వామివారు
అనుగ్రహిస్తూ భక్తుల యొక్క మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. రాజుగా సమస్త లోక సార్వభౌముడిగా, అంతేకాకుండా సమస్త విశ్వానికి చక్రవర్తిగా జగన్నాథుడైనటువంటి దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన యొక్క అపారమైనటువంటి వాత్సల్యంతో కరుణతో భక్తులని అనుగ్రహిస్తూ శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు అందించేటువంటి ఉపచారాలను స్వీకరిస్తూ భక్తుల దగ్గరకి భాగవతోత్తముల దగ్గరకి తానే కదలి వెళుతూ వారు కోరినటువంటి సమస్త వరాలను కూడా కోర్కెలను కూడా నెరవేరుస్తూ కదలి వస్తున్నారు. అటువంటి కారుణ్యమూర్తికి, కళ్యాణ చక్రవర్తికి, స్వామివారికి సహస్ర ప్రణతులను సమర్పణ చేస్తూ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ పరిపరి విధాలుగా స్వామివారిని మనందరం శరణు వేడడం ద్వారా సంతోషంగా ఈ మానవ జన్మని పరిపూర్ణం చేసుకోగలుగుతాము. అన్ని జన్మలలోకి మానవ జన్మ అన్నది అంత సులభమైనది కాదు. అటువంటి మానవ జన్మని పొందిన మనమందరం కూడా ఆ స్వామివారి యొక్క సేవలో తరిస్తేనే ఆ స్వామివారి చరణాలను మనం చేరుకోగలుగుతాం. పువ్వులు సైతం, పుష్పాలు సైతం, అంతేకాకుండా సమస్త జీవులైన గజరాజులు, వృషభాలు, అశ్వాలు అందరూ కూడా స్వామివారి యొక్క సపరివారంగా మారిపోయారు. సమస్త జగత్తు కూడా స్వామికి పరివారంగా సేవకులుగా మారిపోయినటువంటి ఈ శుభ తరుణంలో మంగళ వాయిద్యాలతో, ఘంటానాదాలతో, వేదస్వస్తితో ఆ స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవంలో భక్తులు విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అర్చకవరేణ్యులు ప్రసాదంగా అనుగ్రహిస్తున్నటువంటి మంగళ నీరాజనాలను భక్తితో స్వీకరిస్తూ ఆ స్వామికి అనంతమైనటువంటి ప్రణతులను సమర్పణ చేస్తూ సర్వ కళ్యాణ సంపూర్ణ గుణరాశిగా మనకి దర్శనమిస్తున్నటువంటి వాచామగోచరుడై సర్వజ్ఞుడైనటువంటి స్వామి సందర్శన భాగ్యాన్ని పొందినటువంటి వారై, అంతేకాకుండా వీర్యవానుగా మనందరికీ దర్శనమిస్తున్నటువంటి స్వామికి కుంభహారతిని అందజేస్తున్నారు. గోవింద గోవింద. శృంగారశీలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం, సంగీతలోలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం, సంగీతలోలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం. కనకాంబరునకు కరుణాకరునకు మనసిజ గురునకు మంగళం, కనకాంబరునకు కరుణాకరునకు మనసిజ గురునకు మంగళం, మునివరదాతకు ధనుజ విజేతకు మనుకుల నేతకు మంగళం, మునివరదాతకు ధనుజ విజేతకు మనుకుల నేతకు మంగళం, శృంగారశీలునకు మంగళం, సంగీతలోలునకు మంగళం, శృంగారశీలునకు మంగళం.
విధినుత హరికిని విశ్వాధారునకు మధు సంహారికి మంగళం. విధినుత హరికిని విశ్వాధారునకు మధు సంహారికి మంగళం.